గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమః శివాయ నమః. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్పత్తి స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతిగామి దృశ్య దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మవారు పలుకు, దేవి పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండదేవతాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మరి డబ్బులు రాబడి బాగుంటుంది. మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది. వ్యాపార రంగంలో కూడా మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి. మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి. ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి. గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు. కాబట్టి మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి శని 7:30 వరకు మీకు ముగిస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు. కాబట్టి మీరు ఇక నుంచి మీరు పట్టిందల్లా బంగారము, చేయాల్సిన కార్యక్రమాలు, మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి, మరి విద్యాదారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి, మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. దాంతో పాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది. కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు. ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మాట, ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీ జాగ్రత్త, మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమేమి జరుగుతుందని మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఎలాంటి మీ గ్రహాలు, ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిట్రా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాంలే, ఏం కాదులే, ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము. కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకి ఒక ప్రశాంతత అనేది ఉండాలి. మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా రావు. కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి. భగవంతుడిని మీరు ధ్యానం చేయండి. మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి. మీరు పూజా బలాలు చేసుకోండి. మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది. మరి మీ మీద ఎవరో చేతబడి చేశారు, ఎవరో పూజలు చేశారు, ఎవరో శ్రీలింగ చేశారు, ఎవరో బాలావతి చేశారు, మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు, మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.